అమరావతి సింగపూర్ విమాన సర్వీసులకు మంచి స్పందన కనిపిస్తోంది. సింగపూర్ రాకపోకలకు సమీప జిల్లాల ప్రజలు అంచనాలకు మించి ఆసక్తి చూపుతున్నారు. ఫలితమే విమానాల్లో 90% పైగా సీట్లు నిండుతున్నాయి. మరిన్ని విదేశీ సర్వీసుల ప్రారంభించే దిశలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి ఇటీవలే ప్రారంభించిన సింగపూర్ అంతర్జాతీయ సర్వీసులకు అతి తక్కువ కాలంలోనే డిమాండ్ బాగా పెరిగింది. 2 నెలల కిందట ప్రారంభమైన సర్వీసులకు మొదట్లో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీ మాత్రమే అధికంగా ఉండేది. ఇప్పుడు విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. అతి తక్కువ కాలంలోనే 90% పైగా ప్రయాణికుల సగటును అధిగమించింది. ప్రస్తుతం మంగళవారం, గురువారాల్లో గన్నవరం నుంచి సింగపూర్ కు సర్వీసులు నడుస్తుండగా అదే రోజు సింగపూర్ నుంచి మరో 2 సర్వీసులు గన్నవరం వస్తున్నాయి. 180 సీట్ల సామర్థ్యం కలిగిన A320 ఎయిర్ బస్ సర్వీసులను విజయవాడ నుంచి ఇండిగో సంస్థ డిసెంబర్ 4న ప్రారంభించింది. తర్వాత జనవరి 1న ఇక్కడి నుంచి బయలుదేరిన విమానంలో తొలిసారిగా సీట్లన్నీ నిండాయి. అప్పటి నుంచి రద్దీ అదే విధంగా కొనసాగుతోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు మొదలైన తర్వాత ప్రయాణికులు అలవాటు పడేందుకు 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అప్పట్లో భావించారు. 6 నెలల వ్యవధిలో ప్రయాణికుల సంఖ్య 50% కంటే తక్కువ ఉంటే ఇండిగోకు 18 కోట్ల రూపాయల లోటు సర్దుబాటు నిధి సమకూర్చేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఆ అవసరం లేకుండానే ప్రయాణికుల రద్దీ ఊహించని రీతిలో పుంజుకుంది. గన్నవరం విమానాశ్రయానికి చుట్టుపక్కల ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో విదేశాల్లో స్థిరపడ్డారు. ఫలితంగా నిత్యం విదేశాలకు వెళ్లి వచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. వారంతా విదేశీ విమాన సర్వీసులను అందుకునేందుకు గతంలో హైదరాబాద్, చెన్నై వెళ్లేవారు. ఇలాంటి ప్రయాణికుల సంఖ్య ఒక్క కోస్తా ప్రాంతం నుంచే ఏటా 25 లక్షల వరకు ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వారంతా విజయవాడ నుంచే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. సింగపూర్ లేదా దుబాయ్కి మొదట చేరుకుంటే అక్కడి నుంచి ప్రపంచంలో ఏ మూలకైనా తేలికగా విమాన అనుసంధానం ఉంటుందనేది ప్రయాణికుల అభిప్రాయం. అందువల్లే విజయవాడ, సింగపూర్ సర్వీసులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారని అధికారులు విశ్లేషిస్తున్నారు.